పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారాలు. వీడియో చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. అసలు ముఖ్యంగా భార్యాభర్తల సంభోగం ఎప్పుడు చేయాలి, భర్తల సంభోగం అనేది ఎప్పుడు చేయాలి, దీనికి నియమ నిష్టలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మన భారతీయ సంస్కృతిలో కొన్ని నియమాలు నిషేధాలు పెట్టడం జరిగింది. ఆ నియమాలు నిషేధాలను బట్టి చూస్తే ప్రతి మనిషి ఆటవిక జీవితం నుంచి ఇప్పటి తరం వరకు ఎదుగుతూ వచ్చారు. అంటే ఆచారాలు, సంప్రదాయాలు, ప్రకృతి, వికృతిని వీటన్నిటిని కూడా దాటుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. శారీరకంగా, మానసికంగా ఎలా ఎదగాలి అనేది చాలా వరకు మానవుడు తన జీవితంలో నేర్చుకున్నాడు. ఋషులు కొన్ని నియమాలు, నిష్టలు, సామాజికమైనటువంటి భద్రత, సంప్రదాయాన్ని ఋషులు సామాజికమైనటువంటి ఆచార వ్యవహారాలతో, సంప్రదాయాలతో పటిష్టం చేయడం అంటూ జరిగింది. మానవునికి చాలా రకాలైనటువంటి అలవాట్లు వచ్చాయి. ఎలా మెలగాలి సమాజంలో శారీరక మానసికమైనటువంటి మార్పులతో ముందుకు వెళ్ళారు. ఋషులు మనకు కొన్ని నియమాలు ఏర్పరచి ఈ యొక్క సంఘాన్ని సామాజికంగా ప్రతిష్టతతో భద్రత అనేది చేయడం జరిగింది. మన ప్రవర్తనని పరివర్తన మార్గంలోకి మార్చుకొని ఇది ఈ సమయంలో చేయకూడదు అనే ఒక నియమం, నిష్ట అనేది మనం పెట్టుకున్నాం. మన భారతీయ సంస్కృతి ఆదిగా అనాదిగా సాంస్కృతిక సంప్రదాయ సనాతనంతో కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి అయిన మన భరతఖండంలో ఈ పుణ్య భారతావనిలో పుట్టిన మనం మన పెద్దలు చెప్పినటువంటి మాటలు మనం ఆచరిస్తే మన జీవితాలు సకల సుభిక్షాలుగా ఉండడం జరుగుతాయి. ఇక మనకు నియమ నిష్టలు, సంప్రదాయ ఆచార వ్యవహారాలు అవసరం లేదు, ఇక మన జీవితాలు సకల సుభిష్టాలుగా ఉండకూడదు అనే నియమాలు పక్కన పెట్టినట్లయితే, ఇక బయట మనము చూసినట్లయితే జంతువులు, పశు పక్షాదులు మైథునంలో, సంభోగంలో చేస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటికి సమయము, సందర్భము అనేది అస్సలు ఉండదు. అవి ఎలా తిరుగుతున్నాయి, అవి ఎలాంటి స్థలాల్లో తిరుగుతున్నాయి, అవి ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి, అది శుద్ధమా అశుద్ధమా అని కూడా వాటికి తెలియదు. వాటికి ఏ నియమాలు లేవు, ఏ విషయాలు కూడా పశుపక్షాదులకు తెలియవు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభ అని అన్నారు. అందుకే మానవ జన్మ మనకు భగవంతుడు ప్రసాదించాడు. మనకు పూర్తి జ్ఞానం ఉంది. మానవునికి విచక్షణ జ్ఞానం కూడా బ్రహ్మాండంగా ఉంది. మనను మనం మార్చుకునే తెలివి ఉంది. మారేవాడే మానవుడు అన్నట్లుగా ఇక మానవత్వం నుంచి మానవత్వం వరకు చేరుకునే అవకాశం ఒక్క మానవునికి మాత్రమే ఉంది. ఇక పశువులకున్నదా అంటే లేదు, పక్షులకున్నదా అంటే లేదు, ఒక్క మానవుని మాత్రమే ఇలాంటి తెలివి దేవుడు ప్రసాదించాడు. అందువల్ల మానవునికి ఆహార విహార విషయాలలో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉదయాన్నే సూర్య భగవానుడు చకచక రావడం, డిసిప్లిన్కి మారో రూపం సూర్య భగవానుడు. అతన్ని అనుసరించి మనం ఉదయాన్నే లేచి శుచి శుభ్రం చేసిన తర్వాత ధూప దీపాలు సమర్పించుకొని ఉన్నవారు అలా క్రమశిక్షణ, సంప్రదాయ ఆచార వ్యవహారాల్లో అలా వారి ఉదయం అలా ప్రారంభమవుతుంది. సంధ్యా సమయంలో వేళ కాని వేళ నిద్రపోవడం మరియు భార్యాభర్తల సంభోగం కూడా అది కరెక్ట్ సమయము కాదు. ఇక భార్యాభర్తలు కూడడం కానీ
చెయ్యకూడని పనులు ఆ సంధ్యా సమయంలో చేయటం. అందుకే బ్రహ్మ ముహూర్త కాలం ఎంత మంచి సమయమో సాయంత్రం కూడా సంధ్యా సమయం సంధ్య ప్రదూష వేళ కూడా అది చాలా ముఖ్యమైన సమయం. కాబట్టి అలాంటి సమయంలో చేయకూడని పనులు చేసి చాలా వరకు సమయంలో చేయకూడని పనులు చేయకూడదు. ఇది బ్రహ్మ ముహూర్త కాలం ఎంత ముఖ్యమైందో సాయంత్రం సంధ్యా సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో భార్యాభర్తల కలయిక సంభోగం నిషేధం అంటే నిషేధమే. ఎందుకంటే ఆ సమయంలో ఎందుకు నిషేధం అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. అందుకే ఆచార వ్యవహారాల్లో సమయం సందర్భంలో పెద్దవారు సదాచార సద్బోధన ఎప్పుడు పెద్దలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో భార్యాభర్తల కలయిక సంభోగం చేసినట్లయితే అంధవికారమైనటువంటి సంతానం కలగడం, లేక వికలాంగులైనటువంటి సంతానం కలగడం, అంధులైనటువంటి సంతానం కలగడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సమయం బ్రహ్మ ముహూర్తం ఎంత ముఖ్యమైందో సాయంత్రం సంధ్యా సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో చాలా వరకు నిషేధించబడింది. ఎందుకంటే భార్యాభర్తల కలయిక నిషేధం లేదు, మేము చేస్తాము, ఇలాంటివి మేము పట్టించుకోమన్నట్లయితే అంగవైకల్యం కలిగినటువంటి పుత్ర సంతానం, లేక దుర్మార్గం ఆలోచనలతో ఉన్నటువంటి పుత్ర సంతానం, రాక్షస సంతానం మరియు అంధులు వికారమైనటువంటి సంతానం కలగడం, సంతానం వల్ల మీకు తీవ్రమైన నష్టాలు జరగడం అనేవి జరుగుతాయి. అందుకే పెద్దలు జ్యోతిష శాస్త్రంలో ఒక సమయము ముహూర్తము ముఖ్యంగా దీని గురించి నిర్ణయించడం జరిగింది. భార్యాభర్తల కలయిక ముహూర్త బలంలోనే ముఖ్యంగా వీరి సంభోగం జరిగినట్లయితే మంచి సంతానం, మీ వంశవృద్ధి కలిగేటటువంటి సంతానం, సౌభాగ్యం మీకు బాగా కలుగుతుంది. భార్యాభర్తల మొదటి కలయికను తొలి రాత్రి ఒక మంచి ముహూర్త నిర్ణయం అనేది చేయడం జరుగుతుంది. ఆ ముహూర్తం సత్సంతానం కలగాలని, మంచి సంతానం కలగాలని, ఆయురారోగ్యంతో ఉన్న సంతానం కలగాలని పెద్దలు మీ ముహూర్త బలాన్ని నిర్ణయం చేయడం జరిగింది. కుటుంబ వ్యవస్థను ఇంకా పెంపొందించాలని, మీ వంశ వృద్ధి జరగాలని ఆ ముహూర్త సమయం తప్పకుండా పాటించాలి. అందుకే భార్యాభర్తల కలయిక మంచి శుభముహూర్తంలో చేస్తారు. దానివల్లనే అన్ని గ్రహాల శుభ కలయిక వల్ల మీ వంశవృద్ధి, మంచి ఆరోగ్యమైనటువంటి సంతానం కలగడం జరుగుతుంది. భార్యాభర్తలు ఏ తిథి నక్షత్రాల్లో కలవకూడదంటే అష్టమి, బహుళ అమావాస్య, పౌర్ణమి అమావాస్య భార్యాభర్తల కలయికకు అస్సలు పనికిరావు. వ్రత దీక్షలు తీసుకున్నప్పుడు కూడా సంగమాలు చేయకూడదు. మనము సంఘంలో చాలా చూస్తుంటాం, ఆచార వ్యవహారాలు శాస్త్రానుసారం కలవనట్లయితే మనం ఏ టీవీలో చూసినా అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, దోపిడీ, గొడవలు, హత్యలు చేసి తిరగడం, భయంకరమైనటువంటి చాలా సంఘ విద్రోహమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కనిపిస్తుంటారు. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు జన్మించిన వారే. అంటే వీరు జన్మించినప్పుడు వీరి సంగమం అంటే వీరందరూ కూడా తల్లిదండ్రులు కన్నటువంటి పిల్లలే. మరి వీళ్ళకి ఇలాంటి బుద్ధి, ఇలాంటి క్రిమినల్, ఇలాంటి క్రూరత్వము, రాక్షసత్వం ఎందుకు వచ్చింది అంటే ఇది తల్లిదండ్రులు కలిసినటువంటి సమయం అలాంటిది. అంటే మీకు అర్థమైంది కదా, భార్యాభర్తల సంభోగం అనేది ఒక ముఖ్యమైనటువంటి సమయాల్లో మాత్రమే కలవాలి. లేని పక్షంలో ఇలాంటి సంతానం కలగడం జరుగుతుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ముహూర్త నిర్ణయాలు చేసి భార్యాభర్తల మొదటి కలయికకు ఒక మంచి ముహూర్తం నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి సంధ్యా సమయాల్లో కానీ చెయ్యకూడని సమయంలో చేసినట్లయితే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పుత్రులు,
మరి సంతానం కలగడం, అంగవైకల్యమైనటువంటి సంతానం కలగడం జరుగుతుంది. మంచి సమయంలో కలిసినట్లయితే ఉత్తమమైనటువంటి సంతానం వంశవృద్ధి జరుగుతుంది. దానివల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగి మీ వంశం వృద్ధి జరగడం, మంచి ఆరోగ్యకరమైనటువంటి సంతానం కలగడం, సంఘానికి దేశానికి పేరు తెచ్చేటటువంటి మీ కుమారులు మీకు సంతానం కలగడం అనేవి జరుగుతుంది. లేని పక్షంలో సమయము సందర్భం లేకుండా మీరు కలిసినట్లయితే సంఘ విద్రోహులుగా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ రాక్షస లాంటి ఈ సంతానం కలగడం జరుగుతుంది. అయితే భార్యాభర్తల సంగమం దీపం లేకుండా చీకట్లో సంగమం చేసినట్లయితే దుష్ట శక్తులు ఆవహించేటటువంటి సందర్భం సమయం అప్పుడే ఉంటుంది. ఆ దుష్టశక్తులు గర్భప్రవేశం చేసినట్లయితే దుష్టశక్తులు గర్భంలోకి ప్రవేశిస్తే దుష్టులు కలిగేటటువంటి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల మైథునం చేసేటప్పుడు దీపం ఉండాలి అని శాస్త్రం చెప్పడం జరిగింది. అలాగని పెద్ద పెద్ద దీపాలు పెద్ద పెద్ద లైట్లు పెట్టడం అని కాదు, ఒక బెడ్ లైట్ అయినా అమర్చుకోవాలి. కాబట్టి భార్యాభర్తల సంగమం అనేది ఒక ముహూర్త నిర్ణయంలో చేస్తారు. కానీ అది ఎప్పుడు పడితే అప్పుడు మీరు మైథునం చేసినట్లయితే సంఘ విద్రోహుల లాంటి సంతానం, అంగవిహీనులు, వికారమైనటువంటి సంతానం కలిగి చాలా బాధలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు మంచి సమయంలో ఎంచుకోండి. సర్వే జన సుఖినో భవంతు.